వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వెంకట్రావు మావయ్య మాటలు వింటే నిజమే అనిపిస్తుంది. ఇల్లరికం వస్తే అవమానంగా చాలామంది మగవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు శౌర్య సార్ని ఇల్లరికం రమ్మని అడిగితే ఆయన అస్సలు ఒప్పుకోరు. పెళ్ళి ఆగిపోతుంది. ఎస్, పెళ్ళి ఆపాలంటే ఇది తప్ప నా దగ్గర వేరే మార్గం లేదు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి. కానీ ఎలా, ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక మంచి ఐడియా వస్తుంది రామలక్ష్మికి. ఎస్, నేను అనుకున్నట్టే చెయ్యాలి. ఇలా చేస్తేనే నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అని వెంటనే అలా ఇంకా డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడే జానకి రామ దగ్గరికి పైకి వస్తూ ఉంటుంది. ఈ ప్లాన్కి అమ్మే కరెక్ట్ అని ఇంకా అలా లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నట్టు నటిస్తుంది రామలక్ష్మి. రామా అని తలుపు కొడుతూ ఉంటారనమాట జానకి. అప్పుడే రామలక్ష్మి రఘురామ్ వాయిస్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రామా, నీతో మాట్లాడాలని ఇలా వచ్చానమ్మా. నిజంగా నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావంటే నాకు చాలా చాలా బాధగా ఉంటుంది. అసలు కూతురుని పుట్టింటి నుండి అత్తింటికి పంపించాలని ఎవరు రాశారో కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఆ కూతురు ఉండి ఉండదు. నిన్ను నా ప్రాణంగా పెంచుకున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. అలాంటి నిన్ను వదిలి ఉండాలంటే నా వల్ల కావటం లేదమ్మా అని అంటూ ఉన్నట్టు వాయిస్తో ఇమిటేట్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి. అవునా అన్న, నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే అస్సలు నచ్చటం లేదు అని మళ్ళీ వాయిస్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా కావాలనే తనైతే రామలక్ష్మి, కానీ ఎలా నాన్న, మీరు లేకుండా నేను ఉండలేను. అలా అని మీరు రోజు మా ఇంటికి కూడా రాలేరు. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతాను నాన్న అని అంటుంది రామలక్ష్మి. వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం అమ్మా అని అంటారు. జానకి అదంతా వింటూ ఉంటుంది. ఏంటి నాన్న అది అని అడుగుతుంది రామలక్ష్మి. ఇల్లరికం. శౌర్య ఒకవేళ వెంకట్రావుల ఇల్లరికానికి వస్తే ఖచ్చితంగా నువ్వు మన ఇంట్లోనే ఉంటావు. నేను నిన్ను మిస్ అవుతున్నా ఫీలింగ్ కూడా రాదు అని చెప్తారనమాట రఘురామ్. ఒక్కసారిగా ఇదంతా వింటున్నా జానకి ఫీల్ అయిపోతుంది, షాక్ అయిపోతుంది. ఏంటి, ఆయన మనసులో ఇలాంటి భావన ఉందా, అసలు ఆయన ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అని షాక్లో ఉండిపోతుందన్నమాట. అలా ఇంకా జానకి, నాన్న కానీ శౌర్య సార్ దీనికి ఒప్పుకుంటారా అని అంటుంది. నేను ఒప్పిస్తానమ్మా, ఎలా అయినా ఒప్పించి శౌర్యని ఇల్లరికం రమ్మని అడిగేలా చేస్తాను అని చెప్పి అలా ఇంకా ఓపెన్ అయిపోతుందన్నమాట రామలక్ష్మి. ఆయన మనసులో ఇలాంటి ఆలోచన ఉందా, తన్ని ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటున్నారా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఆయనకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట జానకి. ఇంకా డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎస్, అమ్మ వినింది కాబట్టి నాన్నతో ఎలా అయినా చెప్తుంది. ఇంకా నాన్నని కన్విన్స్ చేయడమే మిగిలింది అని హ్యాపీగా కిందకి వెళ్తుంది రామలక్ష్మి. అదే టైంకి హాల్లో రఘురామ్ కనిపిస్తారు. ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. జానకి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా జానకి అలా సైలెంట్గా ఉంటుంది. రామలక్ష్మితో రఘురామ్, రామా ఒకసారి ట్రా అని అంటారు. రామలక్ష్మి అలా నిలబడి చూస్తూ ఉంటుంది. నాన్న అని అంటుంది. రామలక్ష్మి, మన సాంప్రదాయం ప్రకారం నీకు పసుపు రాయడం జరిగింది. తర్వాత గోరింటాకు పండగ ఉంటుంది. వాటికి శౌర్యని రమ్మని నువ్వు పిలిచావా అని అడుగుతారు. లేదు నాన్న, నేను పిలవలేదు అని అంటుంది రామలక్ష్మి. జానకి అని అంటారు. లేదండి అని అంటుంది జానకి. నాన్న, అయినా ఇప్పుడు మెహందీ ఫంక్షన్ అవసరమా నాకు అని చెప్తుంది. లేదమ్మా రామా, నీకు తెలీదు. ఒక పెళ్ళంటే అన్నీ ఒక పద్ధతి ప్రకారం సాంప్రదాయబద్ధంగా జరగాలి. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అమ్మాయి జీవితం బాగుంటుంది అంటారు. కాబట్టి గోరింటాకు ఫంక్షన్ ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. శౌర్య వాళ్ళని
నేనే పిలుస్తాను అని తన ల్యాండ్లైన్ నంబర్ నుండి శౌర్యకి కాల్ చేస్తూ ఉంటారు రఘురామ్. ఇది ఇలా ఉండగా శౌర్య ఆలోచిస్తూ ఉంటారు. రామలక్ష్మి మాటలు, అస్మిత మాటలు ఇద్దరిది ప్యారలల్గా ఆలోచిస్తూ ఉంటారనమాట శౌర్య. అదే టైంకి రఘురామ్ దగ్గర నుండి కాల్ వస్తుంది. ఒక్కసారిగా భయపడిపోతాడు శౌర్య. ఒకవేళ నన్ను నిజం బయట పెట్టేసిందా? అస్మిత మరీ ఓవర్ చేసి వెళ్ళిపోయింది. ఒకవేళ నిజం బయట పెడితే ఎలా? లేదు, ఆయన నన్ను చంపేస్తారు. లేదు, నేను రామలక్ష్మికి నిజాయితీ నిరూపించుకోవాలి. ఇప్పుడు మావయ్యకి విషయం తెలిస్తే ఆయన నన్ను జీవితంలో నమ్మరు అని టెన్షన్గానే కాల్ లిఫ్ట్ చేస్తాడనమాట శౌర్య. హలో శౌర్య అని అంటారు రఘురామ్. మావయ్య అని అంటారు శౌర్య. ఏమైంది శౌర్య, గొంతేంటి అలా ఉంది? అంతా అక్కడ బానే ఉందా అని అడుగుతారు. బానే ఉంది బానే ఉంది అని పాపం తడబడిపోతూ ఉంటాడనమాట. అలా ఇంకా పాపం శౌర్య ఇవాళ సాయంత్రం మన ఇంట్లో గోరింటాకు పండుగ జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబం మా ఇంటికి రావాలి, మర్చిపోవద్దు. నేను పిలవమని ఆల్రెడీ జానకికి చెప్పాను, కానీ పనిలో పని జానకి మర్చిపోయింది. మీ అమ్మా నాన్నలకు కూడా చెప్పమంటావా అని అడుగుతారు రఘురామ్. అమ్మయ్యా, ఇందుకు కాల్ చేశారా? నేనింకా నిజం చెప్పేసిందేమోనని భయపడ్డాను. పర్లేదు మావయ్య, నేను అమ్మా నాన్నతో చెప్తాను, నేను వచ్చేస్తాను మావయ్య అని చెప్పి కాల్ కట్ చేసి ఊపిరి పీల్చుకుంటాడు రఘురామ్. శౌర్య వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వస్తాడు. అమ్మా త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి అని అంటారు. బయటికా? ఎక్కడికి రా అని అడుగుతుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? ఇవాళ గోరింటాక్ ఫంక్షన్ అంట, అందుకే మనల్ని వాళ్ళ ఇంటికి రఘురామ్ మావయ్య గారు పిలిచారు, మనం వెంటనే బయలుదేరాలి అని అంటారు. రేయ్, నువ్వు ఒకసారి ఆలోచిస్తావా? ఈ పెళ్ళి నీకు అవసరమా అని అడుగుతుంది రామలక్ష్మి గురించి ప్రమీల. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా శౌర్య, అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు. ఒరేయ్, నువ్వెంతైనా చెప్పు, నిజం చెప్పు, రామలక్ష్మి కంటే అస్మిత ఎందులో తక్కువరా? అయినా రామలక్ష్మి నువ్వు తప్పు చేయలేదని తెలిసినా తను నిన్ను అనుమానిస్తుంది. కానీ అస్మిత అలా కాదు, నిన్నే ప్రేమించింది. అయినా ఆ అమ్మాయి దగ్గర కోట్లు ఆస్తుంది. డబ్బు కావాలనుకుంటే ఎవరికి వస్తుందిరా? లక్ష్మీదేవి నీ తలుపు తడుతుంది. అలాంటప్పుడు నువ్వు దాన్ని పక్కకి తీసేయడం కరెక్ట్ కాదు కదా అని అంటారు ప్రమీల. అమ్మా ఏంటిది, పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడమ్మా, రామలక్ష్మి నా ప్రాణం, రామలక్ష్మి నా సర్వస్వం. అలాంటి రామలక్ష్మిని నేను ఎందుకు వదులుకుంటాను అని అంటారు శౌర్య. కానీ తను నిన్ను అనుమానిస్తుంది కదరా అని అంటుంది ప్రమీల. అమ్మా, ఇది అనుమానం కాదు, అపార్థం. నన్ను రామలక్ష్మి అపార్థం చేసుకుంది, అది కూడా నాపై ప్రేమతోనే. తనకి మాత్రమే దక్కాల్సిన ప్రేమని నేను వేరే అమ్మాయికి ఇచ్చానేమోనని తను బాధపడుతుంది, లోపల కుమిలిపోతుంది. అంతేకాని రామలక్ష్మికి నాపై ప్రేమ లేక కాదు. రామలక్ష్మికి నేనెంత తన్ని ప్రేమిస్తున్నానో అంతకు 1000 రెట్లు తను నన్ను ప్రేమిస్తుంది. కానీ ఆ విషయాన్ని ఈ అస్మిత అనే రాక్షసి అనుమానం అనే బీజం వేసి మబ్బులా కమ్మేసింది. తీస్తాను, అన్నీ బయటికి తీస్తాను. రామలక్ష్మి అస్మిత కంటే ఎంత బెటరో ఖచ్చితంగా మీ అందరికీ నేను నిరూపణ అయ్యేలా చూపిస్తాను అని ఇంకా అలా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు శౌర్య. రే శౌర్య, ఏంటండి వీడు లక్ష్మీదేవిని తలుపు తడుతుంటే తీయడేంటి అని అంటుంది. ఏయ్, ఏంటే నువ్వు ప్రశాంత్లా మాట్లాడతావేంటి, అవకాశవాదిలాగా? చూడు, ఒకటి మాత్రం నిజం, నేను నా కొడుకు ఒక్కటే. శౌర్య రామలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని అపార్థాలు వచ్చినా ఆఖరికి ఒక్కటయ్యేది వాళ్ళిద్దరే. మధ్యలో డబ్బున్న వాళ్ళు, ఇది ఉన్న వాళ్ళు, అదున్న వాళ్ళని ఎంతమంది వచ్చినా రామలక్ష్మి కాలి గోటికి కూడా ఆ అస్మిత సరిపోదు. నువ్వు ఆ విషయాన్ని త్వరలోనే తెలుసుకుంటావులే అని ముందు గోరింటాక్ ఫంక్షన్కి రెడీ అవ్వు, రఘురామ్ గారు పిలిచారు, వెళ్ళకపోతే అస్సలు బాగోదు అని చెప్పి అలా ఇంకా రెడీ అవుతూ ఉంటారు
శౌర్య వాళ్ళ అమ్మా నాన్న. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది, మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా రామలక్ష్మి అయితే అలా మెహందీ ఫంక్షన్కి అందరూ ఇంకా గ్రీన్ కలర్ కట్టుకుంటారు. ఇంకా అందరూ అలా హ్యాపీగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. రామలక్ష్మికి ఇంకా అలా గోరింటాకు పెట్టడానికి ఒకరు వస్తారు. ఆద్య పాపం అలా శౌర్య వస్తే శౌర్య వైపు డల్గా చూస్తూ ఉంటుంది. శౌర్య కూడా రామలక్ష్మి వైపు డల్గా చూస్తూ ఉంటారు. రామలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. హలో పెళ్లి కొడుకు గారు, ఇక్కడ పెళ్లి కూతురు బిజీగా ఉంది అని అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు. పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడనమాట. అలా శౌర్య ఆద్య దగ్గరికి వస్తాడు. శౌర్య, ఆద్య రామలక్ష్మితో మాట్లాడావా అని అడుగుతారు. సార్, నేను ఎంత మాట్లాడినా రామ నా మాటలు వినటం లేదు. అయినా మీరు ఎందుకు సార్, అస్మితపై ఎంత ప్రేమ ఉంటే తన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది ఆద్య. లేదు, నేను చెప్తుంటే నీకెందుకు అర్థం కావట్లేదు? నేను నిజంగా ఆద్యని ప్రేమించట్లేదు, అస్మితని ప్రేమించట్లేదు. నేను ఈ విషయం ఎవరి మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను. ఆద్య, నాకు నీ హెల్ప్ కావాలి. నువ్వు రామలక్ష్మి మనసు బాగా తెలిసిన దానివి, రామలక్ష్మిని బాగా అర్థం చేసుకునేదానివి. నా మనసులో ఏముందో రామలక్ష్మికి తెలిసేలా చెయ్యి ఆద్య, ప్లీజ్ అని అంటారు. ఇంకా వెంటనే ఒక ఐడియా వేస్తుందనమాట అలా రామలక్ష్మి గురించి ఆద్య. సార్, మీరు ఎలాంటి తప్పు చేయరని నాకు తెలుసు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ తప్పు నిరూపితమవుతుంది అని ఆద్యకు కాల్ చేయమని అస్మితకు కాల్ చేయమని చెప్తాడనమాట. అలా ఇంకా వెంటనే ఆద్య, ఏంటి ఆ రాక్షసిక? లేదు, నేను చేయలేను అని అంటారు. సార్, చేసి నేను చెప్పినట్టు మాట్లాడండి అని అంటుంది. సరే అని ఆ ప్లాన్ విని హ్యాపీగా ఫీల్ అయ్యి అస్మితకి కాల్ చేస్తాడు శౌర్య. హలో అస్మిత అని అంటారు. ఏంటి సార్, మీరు నాకు కాల్ చేశారా అని అంటుంది. అవును, నేనే నీకు కాల్ చేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా. నేను బాగా ఆలోచించుకున్నాను. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నువ్వు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసేయ్ అని అంటారు. ఖచ్చితంగా వస్తాను సార్ అని ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి అస్మిత, నేను వాడిన మాటలు సార్పై బాగానే పనిచేసినట్టున్నాయి. అనుమానించే రామలక్ష్మి కంటే ప్రేమించే ఈ అస్మితనే బెటర్ అని సార్ అనుకున్నట్టున్నారు. సూపర్ అని ఇంకా అలా లొకేషన్కి బయలుదేరుతుందనమాట. రామలక్ష్మికి తెలియకుండా అస్మిత అండ్ శౌర్య కూడా బయలుదేరుతాడు. ఇంకా ఆద్య అలా రామలక్ష్మి దగ్గరికి వచ్చి, రమ ఒకసారి శౌర్య సార్ని చూడు, ఆయన ఎక్కడికో వెళ్తున్నారు. ఎలాగో ఇప్పుడు మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, ఆయన్ని ఫాలో అయితే పెళ్ళి ఆపడానికి ఈజీగా ఉంటుంది, వెళ్దామా అని అడుగుతుంది ఆద్య. అవునాద్య, నిజమే, వెళ్దాం అని చెప్పి ఎవరికి తెలియకుండా ఆద్య అండ్ రామలక్ష్మి కూడా శౌర్యని ఫాలో అవుతూ ఉంటారు. ఇదంతా ఆద్య ప్లాన్లో భాగం. శౌర్య అస్మిత కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంక అస్మిత అలా శౌర్య చెప్పిన ప్లేస్కి వస్తుంది. సార్, ఏం సార్ నన్ను కలవాలి అన్నారు, దేనికి అని అడుగుతుంది. చెప్తాను. అస్మిత, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అయ్యో అలా అంటారేంటి సార్, నేను మిమ్మల్ని నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అంటుంది. నిజమా? ప్రాణంగా ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు అని అంటారు. అవును సార్, నేను నిజమే చెప్తున్నాను, మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను సార్ అని అంటుంది. నువ్వు నా వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పావు కదా, అది అని అంటారు. ఏం సార్, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? మీ ప్రేమ కోసమే నేను చాలా అబద్ధాలు ఆడాను. ఇప్పుడు మీరు ప్రేమిస్తాను అంటే నేను ఏమైనా చేస్తాను అని అంటుంది. నిజంగా ఏమైనా చేస్తావా? నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా. సరే, నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను పదా అని అంటారు. హాస్పిటల్కా? ఎందుకు సార్ అని అడుగుతుంది. ఎందుకేంటి, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావు కదా, అందుకే నీకు హాస్పిటల్కి వెళ్ళి అబోషన్ చేపిద్దామని అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అస్మిత. ఏంటి షాక్ అవుతున్నావు? నువ్వే కదా అన్నావు నేను చాలా ప్రేమిస్తున్నానని, నా కోసం నువ్వు ఇది చేయలేవా అని అడుగుతాడు శౌర్య. ఒక్కసారిగా దూరంగా ఉండి రామలక్ష్మి అండ్ ఆద్య ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా రామలక్ష్మి అలా షాక్లో ఉంటే ఆద్య అలా చూస్తూ ఉంటుంది. లేదు సార్, కుదరదు అని అంటుంది.
ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? నువ్వు ప్రెగ్నెంటే కదా, తప్పేముంది? అందుకే కదా రామలక్ష్మి నన్ను అపార్థం చేసుకునేలా చేసావు. రా వెళ్దాం అని అంటాడు శౌర్య. సార్ చెయ్యి వదలండి సార్, అసలు నేను ప్రెగ్నెంటే కాదు అని అంటుంది అస్మిత. ఒక్కసారిగా రామలక్ష్మి అది విని షాక్ అయిపోతుంది. మరి ఎందుకు నాతో అలా చెప్పావు అని అడుగుతుంది. సార్ మీతో మిమ్మల్ని దక్కించుకోవాలని అలా చెప్పాను సార్, కానీ మీరంటే నాకు ప్రాణం సార్ అని అంటుంది. ఒక్కసారిగా శౌర్య ఇంకా అలా రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. విన్నావు కదా రామలక్ష్మి, విన్నావు కదా, ఇదంతా డ్రామా. తను ప్రెగ్నెంట్ కాకపోయినా నన్ను దూరం చేయడానికే తను ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావా అని అంటారు. ఒక్కసారిగా నిజం తెలుసుకున్న రామలక్ష్మి షాక్లో ఉండిపోతుంది. ఓ రామలక్ష్మి, నువ్వు ఇక్కడే ఉన్నావా? అయినా నువ్వు నన్నేమి చెయ్యలే అనేలోపు ఇంక అస్మిత గొంతు గట్టిగా పట్టుకుంటుంది రామలక్ష్మి. ఏయ్ ఏంటి సాఫ్ట్గా కనబడుతున్నాను, నువ్వు చెప్పినవని నమ్మేస్తానని అనుకుంటున్నావా? రామలక్ష్మి ఇక్కడ ఎంత ధైర్యం కాకపోతే నన్ను శౌర్య సార్ని అనుమానం క్రియేట్ చేసి దూరం చేయాలనుకుంటావా అని అక్కడే ఉన్న బావిలోకి తోసేయాలని గొంతు గట్టిగా పట్టుకుంటుంది అస్మితది రామలక్ష్మి. నన్ను వదిలేయ్ అని అంటూ ఉంటుంది అస్మిత. చూడు, శౌర్య సార్ నా ప్రాణం, ఆయన లేకుంటే నేను లేను. ఇప్పుడు ఆయనంటే ఏంటో నాకు ఇంకా బాగా తెలిసింది. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్ను శౌర్య సార్ని విడతీయలేరు, గుర్తుపెట్టుకో అని చెప్పి అలా ఇంకా తన్ని పక్కకి విసిరేసి శౌర్య సార్ చేయి పట్టుకొని వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి. ఒక్కసారిగా అలా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతుంది అస్మిత. ఆద్య ప్లాన్ ద్వారా అలా హ్యాపీగా రామలక్ష్మి అండ్ శౌర్య మధ్యలో దూరాలు పోయి హ్యాపీగా మెహందీ ఫంక్షన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.